అస్మద్గురుభ్యో నమః. భగవానుడు విష్ణుదేవుడు నరోత్తమునికి హితోపదేశం చేశాడు. మొదట నీ తల్లిదండ్రులు దర్శించి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ తర్వాత నీవు ఈ వరం కోరుకో. ముందు వారిని కలిసి వారి సేవ చేసి వారి యొక్క ఆశీర్వాదం పొందు అని చెప్తే అప్పుడు నరోత్తముడు అలాగే అని చెప్పి తనకు భగవానుని యొక్క దివ్య దర్శనాన్ని కలిగించమని ప్రార్థించాడు. అప్పుడు భగవానుడు అతనికి విశ్వరూప సందర్శనము చూపించడం ప్రారంభించాడు. నరోత్తముని మాటలు విని సమస్త లోకాలకు కర్తయు బ్రాహ్మణుల క్షేమం కోరేవాడును అయిన భగవానుడు ప్రసన్నుడై పుణ్యాత్ముడైన ఆ నరోత్తమునకు శంఖ చక్ర గదా పద్మధారి అయి తన పురుషోత్తమ స్వరూపాన్ని సాక్షాత్కరింపజేశాడు. ఆ దేవదేవుని తేజస్సుతో జగత్తు అంతా ఉద్భాసితమైంది. నరోత్తముడు దండము వలె ఆ స్వామి ముందు నేల మీద వ్రాలి సాష్టాంగ నమస్కారం గావించి ఇలా అన్నాడు: జగదీశ్వర, దయానిధాన, దామోదర, ఈనాడు నా జన్మ ధన్యమైంది. నా కన్నులు చరితార్థములయ్యాయి. నా పూర్వజులు సనాతన బ్రహ్మలోకములు చేరినారు. మీ దయ వలన నా బంధుబాంధవులు ఎల్లరూ అమందానందాన్ని అందుకున్నారు. నా మనోరథాలు అన్నీ ఇప్పుడు సిద్ధించాయి. కానీ స్వామి, ఆ మూకచండాలుడు మొదలైన జ్ఞానులైన మహాపురుషుల విషయంలో నాకు పరమ ఆశ్చర్యం కలుగుతుంది. ఎక్కడా ఎప్పుడో దూర ప్రదేశాలలో జరిగిన సంఘటనలు వారు ఎలా తెలుసుకోగలుగుతున్నారు అన్నదే నా ఆశ్చర్యానికి కారణం. మీరు మూకచండాలుని ఇట్ట అత్యంత సుందర బ్రాహ్మణ రూపం దాల్చి విరాజిల్లుతూ ఉన్నారు. ఆ రూపంతోనే పతివ్రత ఇంటిలోనూ తులాధారిని ఇంటి యందు మిత్రద్రోహానికి పాల్పడని వాడైన అద్రోహని ఇంటిలోనూ ఇక్కడ ఈ విష్ణు భక్త శిఖామణి మందిరంలో కూడా విరాజిల్లుతూ ఉండగా నేను మిమ్మల్ని దర్శించాను. ఈ విషయాల అన్నిటిలోనూ మౌలికంగా ఉన్న రహస్యమేమో దయచేసి నాకు తెలుపగోరుచున్నాను అని నరోత్తముడు భగవానుని ప్రార్థించాడు. నరోత్తముడు ఆడిన మాటలను ఆలకించి విష్ణు భగవానుడు మరలా ఇలా చెప్పాడు: విప్రోత్తమ, మూకచండాలుడు సర్వదా మాతాపితృభక్తి తత్పరుడై ఉంటాడు. సుభాదేవి పతివ్రత, తులాధారుడు సత్యనిష్ట సర్వసమత్వము కలవాడు. అద్రోహకుడు లోభవృత్తి మీద కామవృత్తి మీద విజయం సాధించినవాడు. వైష్ణవుడు నా యందు అనన్యమైన భక్తినిష్ట కలవాడు. ఈ సద్గుణాల కారణంగానే నేను వారి అందరి ఇళ్లలోనూ ఆనందంగా నివసిస్తూ ఉన్నాను. నాతో పాటు సరస్వతీదేవి, లక్ష్మీదేవి కూడా వీరి ఇళ్లలో నివసిస్తూ ఉన్నారు. మూకచండాలుడు 3 భువనముల వారికి శుభమును చేకూర్పలవాడు. చండాల యోనివాడైన సదాచార సంపన్నుడు ఒకటచే దేవతలు వారిని బ్రాహ్మణునిగా భావిస్తారు. పుణ్యకర్మాచరణలో మూకచండాలునకు సాటి అయిన వాడు ఈ లోకంలో ఎవరూ లేరు. అతడు సర్వదా మాతాపితృ భక్తిపరాయణుడై ఉంటాడు. ఆ భక్తి బలంతో అతడు త్రిభువన విజేత అయ్యాడు. అతని మాతాపితృభక్తిని చూస్తే నాకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఆ కారణంగానే సమస్త దేవతలను కూడి నేను వాని ఇంట బ్రాహ్మణ రూపంలో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్నాను. ఆ విధంగానే పతివ్రత ఇంటిలోనూ, తులాధారిని గృహంలోనూ, అద్రోహకుని ఇంటిలోనూ, విష్ణుభక్తుని ఇంటిలోనూ కూడా నిత్యము నివాసం చేస్తున్నాను. క్షణం కూడా నేను వారి ఇండ్లను విడిచిపెట్టడం లేదు. పుణ్యాత్ములైన వారు మాత్రమే నన్ను నిత్యము దర్శింపగలుగుతారు. పాపాత్ములు దర్శింపలేరు. నీవు నీ పుణ్య ప్రభావం చేత, నా అనుగ్రహ బలం చేత నా దర్శనం పడేయగలిగావు. ఇప్పుడు నేను వరుసగా ఆ మహాపురుషుల సదాచార సంపదను వివరిస్తున్నాను, విను. అట్టి విషయాన్ని ఆలకిస్తే మానవుడు సర్వ విధాల జనన మరణ బంధం నుండి విముక్తుడు అయిపోతాడు. దేవతలలో కూడా మాతాపితరులను మించిన తీర్థం లేదు. మాతాపితరులను పూజించిన వాడు ఎవడో వాడే పురుష శ్రేష్ఠుడు. వాని హృదయంలో నేను, నా హృదయంలో వాడు నెలకొని ఉంటాము. మాకు ఇరువురకు నడుమ తారతమ్యం లేదు. ఇహపరాలు రెండింటి యందు అతడు నావలనే పూజ్యుడు. అంతమందు అతడు తన సమస్త బంధువర్గంతోనూ కూడి నా సుందరధామానికి చేరి నాలో లయం చెందుతాడు. తన మాతాపితరుల ఆరాధన వలన ప్రాప్తించిన పుణ్య సంపద బలంతో అతడు 3 లోకాల విషయాలను తెలుసుకోగలుగుతున్నాడు. మరి ఈ విషయంలో నీకు ఆశ్చర్యం ఎలా కలుగుతుంది అని మూకచండాలుని యొక్క గొప్పతనాన్ని వివరించారు. ఈ విషయాలన్నీ ఆలకించి నరోత్తముడు మరలా, జగదీశ్వర, మోహము అజ్ఞానం కారణంగా
ఆదిలో మాతాపితరుల సేవా కార్యక్రమాన్ని ఉపేక్షించి అనంతర కాలంలో మంచి చెడ్డల పరిజ్ఞానం పొందిన మానవుడు మరలా తన మాతాపితరులను సేవించుకోవాలి అనుకుంటే వాని కర్తవ్యం ఏమి, ఈ విషయం నాకు తెలియజెప్పండి అని స్వామిని ప్రార్థించాడు. దానికి భగవానుడు పద్మపురాణంలోని సృష్టిఖండం 47వ అధ్యాయం 208వ శ్లోకంలో ఇలా వివరించారు. ఆ విశేషాలను మరి ఒక సంచికలో తెలుసుకుందాం.